ఉమెన్స్ ఆసియా కప్ టీ20 టోర్నీలో ఇండియా విజయంతో ఘనంగా ఆరంభించింది. బౌలింగ్ లో బ్యాటింగ్ లో అదరగొట్టిన టీమిండియా గ్రూప్ ఏలో తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ ను 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. బౌలింగ్ లో దీప్తి శర్మ 3 వికెట్లు, పూజా వస్తార్కర్, శ్రేయాంక పాటిల్, రేణుకా సింగ్ 2 వికెట్లు తీసి పాకిస్తాన్ వెన్ను విరగ్గొట్టారు. దీంతో పాకిస్తాన్ 108 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంకా బ్యాటింగ్ లో ఇండియన్ జోడీ స్మృతి మందాన, షఫాలి వర్మ దాటికి ఇండియా 14.1 ఓవర్లకే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. స్మృతి మందాన 45 పరుగులు, షఫాలి వర్మ 40 పరుగులు చేశారు. ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న పాకిస్తాన్ కి ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండవ ఓవర్లోనే ఫస్ట్ వికెట్ తీసిన పూజ ఆ తర్వాత కొద్దిసేపటికే మునీబాను అవుట్ చేసింది. 6 ఓవర్లకి 2 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసి నిలిచిన పాకిస్తాన్ ను సిద్రా ఆదుకునే ప్రయత్నం చేసింది. కానీ మరోవైపు మాత్రం వికెట్ల పతనం ఆగలేదు. స్పిన్నర్స్ వచ్చాక పాకిస్తాన్ బ్యాటర్లు పెవిలియన్ కి క్యూ కట్టారు. చివరిలో ఫాతిమా సనా ఎదురుదాడి చేయడంతో పాకిస్తాన్ 100 పరుగులు దాటగలిగింది. ఇంకా ఇండియా చేజింగ్ లో ఓపెనర్ స్మృతి, షఫాలి దూకుడుతో విజయం వైపుగా దూసుకెళ్లింది. ఆరంభం నుంచే బాదుడి మొదలుపెట్టిన ఈ జోడీ టార్గెట్ ని చాలా చిన్నదిగా చేశారు. స్మృతి, షఫాలి పోటాపోటీగా షాట్లు ఆడడంతో పవర్ ప్లే లోనే 57 పరుగులు చేసింది. ఇంకా 8వ ఓవర్లో 5 ఫోర్లు కొట్టి స్మృతి మందాన 21 పరుగులు రాబట్టింది. షఫాలితో కలిసి తొలి వికెట్ కు 85 పరుగులు జత చేసిన స్మృతి అర్ధ సెంచరీ ముంగిట అవుట్ అయింది. ఆ కొద్దిసేపటికే షఫాలి వర్మ, హేమలత కూడా అవుట్ అవడంతో లక్ష్యం చేరుకోవడానికి భారత్ కు కాస్త ఆలస్యమైంది. జమీమా, కెప్టెన్ హర్ప్రీత్ మిగిలిన టార్గెట్ ని పూర్తి చేశారు. ఐసీసీ టోర్నీల్లో ఇండియాపై పాకిస్తాన్ పూర్ ఫామ్ కొనసాగుతోంది. అండర్-19 సీనియర్ మెన్స్ టీం, ఆఖరికి ఉమెన్స్ టీమ్ లో కూడా పాకిస్తాన్ పై ఇండియాదే పైచేయి. ఆసియా కప్ అనేది ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ నిర్వహిస్తుంది. ఆసియా ఖండంలో మహిళా క్రికెట్ ని ప్రోత్సహించడంలో ఏసీసీ మేజర్ రోల్ పోషిస్తోంది. ఈ ఆసియా కప్ అనేది ఫస్ట్ 2004లో ప్రారంభమైంది. ఇనీషియల్ గా 50 ఓవర్ల మ్యాచెస్ తో మొదలు పెట్టారు. ఆ తర్వాత ఇది టీ20 ఫార్మాట్ కి మార్పు చెందింది. ఈ ఆసియా కప్ అనేది 2004 నుంచి 2008 మధ్య 50 ఓవర్ల ఫార్మాట్ లో జరిగేది. 2004లో ప్రారంభ టోర్నమెంట్ శ్రీలంక మరియు ఇండియా మధ్య మాత్రమే జరిగింది. ఈ సిరీస్ ని ఇండియా 5-0తో గెలిచింది. 2005-2006 ఎడిషన్ లో పాకిస్తాన్ వచ్చి చేరింది. ఈ టోర్నీలో ఇండియా శ్రీలంకపై ఫైనల్లో గెలిచి టైటిల్ ని నిలబెట్టుకుంది. 2006లో ఆసియా కప్ ఇండియాలో జరిగింది. ఈ 3వ ఎడిషన్ లో కూడా ఇండియా ఫైనల్లో శ్రీలంకపై గెలిచి టైటిల్ ని సొంతం చేసుకుంది. ఇంకా 2008లో శ్రీలంకలో జరిగిన టోర్నమెంట్ లో ఇండియా మరోసారి శ్రీలంకపై గెలిచి టైటిల్ ని సొంతం చేసుకుంది. ఇంకా 2012 నుంచి ఈ ఫార్మాట్ టీ20లోకి మార్చబడింది. 2012లో ఈ టోర్నీ చైనాలో జరిగింది. ఈ టోర్నమెంట్ లో ఫైనల్లో పాకిస్తాన్ పై ఇండియా గెలిచి తన విన్నింగ్ మూమెంట్ ని కంటిన్యూ చేసింది. 2016లో ఈ టోర్నీ థాయిలాండ్ లో జరిగింది. ఇందులో కూడా ఇండియా పాకిస్తాన్ పై ఫైనల్లో గెలిచి చరిత్రను కంటిన్యూ చేసింది. 2018లో ఈ టోర్నీ మలేషియాలో జరిగింది. ఫస్ట్ టైం ఉమెన్స్ ఆసియా కప్ చరిత్రలో ఇండియా కాకుండా బంగ్లాదేశ్ టైటిల్ ని సొంతం చేసుకుంది. 2022లో బంగ్లాదేశ్ లో జరిగిన టోర్నీలో ఇండియా శ్రీలంకపై గెలిచి తిరిగి టైటిల్ ని దక్కించుకుంది. ఉమెన్స్ ఆసియా కప్ అంటే ఇండియా ఇప్పటి వరకు జరిగిన 8 టోర్నీల్లో ఒక్కసారి కాకుండా మిగతా 7 టోర్నమెంట్లలో కూడా ఇండియానే టైటిల్ గెలిచింది. 2018లో బంగ్లాదేశ్ దీన్ని మార్చగలిగింది. మొదట్లో మేజర్ టీమ్స్ అయిన ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక మధ్యనే ఉండేది. ఆ తర్వాత బంగ్లాదేశ్, థాయిలాండ్, మలేషియా, యుఏఈ లాంటి టీమ్స్ ఇందులో యాడ్ అయ్యాయి. ప్రెజెంట్ 2024 టోర్నీ 8 టీములతో ఆడుతుంది. గ్రూప్ ఏలో ఇండియా, నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పాకిస్తాన్ టీమ్స్ ఉన్నాయి. గ్రూప్ బి లో బంగ్లాదేశ్, మలేషియా, శ్రీలంక, థాయిలాండ్ ఉన్నాయి. గ్రూప్ స్టేజ్ రౌండ్ రాబిన్ పద్ధతిలో ఉంటుంది. ప్రతి గ్రూప్ నుంచి 2 టీంలు నాకౌట్ స్టేజ్ కు వస్తాయి. నాకౌట్ స్టేజ్ లో సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ జరుగుతాయి. మహిళల క్రికెట్ ని ఎంకరేజ్ చేయడంలో ఉమెన్స్ ఆసియా కప్ అనేది కీలక రోల్ ప్లే చేస్తుంది. ఇక ఈ సంవత్సరం శ్రీలంకలో జరుగుతున్న ఆసియా కప్ కూడా గెలిచి టీమిండియా ఏషియన్ కంట్రీలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని చూస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.